నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి నియోజకవర్గంలో కీలకమైనటువంటి రోడ్డు రామసముద్రం నిమ్మనపల్లె రోడ్డు. దీని విస్తరణ పనుల గురించి అప్డేట్ అనేది లేటెస్ట్గా మీకు తాజా సమాచారాన్ని అందించబోతున్నాను. ఆ వివరాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. పూర్తిగా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి నియోజకవర్గంలో కీలకమైనటువంటి రోడ్డు రామసముద్రం నిమ్మనపల్లి రోడ్డు. దీని విస్తరణ పనులు గత 25 ఏళ్లుగా అట్లానే ఆగిపోయాయి, హామీలకే పరిమితమయ్యాయి తప్ప కార్యరూపం దాల్చలేదు. పాలకులు వస్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ యొక్క రోడ్డు యొక్క రూపురేఖలు మాత్రం మారడం లేదు. నియోజకవర్గ కేంద్రమైన మదనపల్లె రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి నిమ్మనపల్లి ఇటు రామసముద్రం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మదనపల్లి నుంచి ఈ యొక్క నిమ్మనపల్లి మదనపల్లి రామసముద్రం రోడ్డును డబల్ రోడ్డుగా మారుస్తామని ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్న ఆ పని మాత్రం జరగడం లేదు. మదనపల్లి నుంచి నిమ్మనపల్లి 27 కిలోమీటర్లు, రామసముద్రం 30 కిలోమీటర్ల దూరాన్ని ఉంది. ఇరుకైన సింగిల్ రోడ్డు ఇది. దానికి తోడు గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు మారినప్పుడల్లా డబల్ రోడ్డు మంజూరైందని, ఇక పనులే మొదలు కావాల్సి ఉందని చెప్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా పనులు జరగడం లేదు. 2014 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ మదనపల్లె నిమ్మనపల్లె మార్గంలో ఆచర్లపల్లె నుంచి ఈ యొక్క చెల్లావారిపల్లె వరకు 5 కిలోమీటర్లు విస్తరించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మదనపల్లె రామసముద్రం మార్గంలో ఈ బొమ్మన చెరువుకు దాదినాయని తాండా మధ్యలో ఒకచోట నిర్మించారు. అట్లనే కట్టబావి, అట్లనే పనస మానుకుంట వరకు ఈ మధ్యలో ఒక్కచోట మలుపును స్ట్రైట్ చేశారు. అంతకుమించి ఈ 25 ఏళ్లుగా ఈ విస్తరణ పనులు అనేది చేపట్టలేదు. దీంతో వాహనదారులు, రైతులు ఇప్పటికే ఇదే సమస్య వెంటాడుతుంది. రామసముద్రం మార్గం అయితే మరీ దారుణంగా ఉంది. కొండలు, గుట్టలు, మలుపులు, ఎత్తైన ప్రదేశం కావడంతో ఎదురుగా వాహనం వస్తే కనపడినటువంటి పరిస్థితి ఉంది. కిందికి దిగలేక, అట్లనే వాహనాలు నడపలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక రాత్రి వేళ అయితే మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఇదిలో ఉండగా కొద్దిపాటి వర్షానికి ఈ గోతులమయమై కావడంతో వర్షపు నీరు నిలిచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు కనీసం గోతులు కూడా పూడ్చకపోవడంతో అవి మరింత విస్తరించి రోడ్డు కనుమరుగవుతుంది. ఇందులో భాగంగా ఈ యొక్క మండలంలోని ఈశ్వరమ్మ కాలనీ, కొత్తపల్లి సమీపంలో రోడ్డు కోసుకుపోయింది. కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచి బురదమయం అయింది. ఇక్కడ గుంతలు తప్ప మరో మచ్చుకైన రహదారి కనిపించడం లేదు. ఇక నిమ్మపల్లి మార్గంలో చూసుకుంటే ఇక బసినికొండ నుంచి ఎగువమాని రెడ్డి గారిపల్లె వరకు మొత్తం గుంతలు ఏర్పడ్డాయి. బస్సులే కాదు, ఆటోలే కాదు, కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం అంటేనే కొంత ఇబ్బందికరంగా మారింది ఈ మార్గంలో. ఈ 2 మార్గాల నుంచి ప్రజలు నిత్యం మదనపల్లికి వివిధ పనుల మీద వస్తుంటారు. ముఖ్యంగా రైతులు పండించినటువంటి పంటలను మార్కెట్కి తెస్తుంటారు. ఈ ఇరుకు గుంతల రోడ్లతో ప్రజలు, రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ దీన్ని ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా ఎప్పుడు డబుల్ రోడ్డుగా మారుస్తారో అని ప్రజలైతే కొంత ఆవేదన పూరితంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఈ రోడ్లను కొంచెం డబుల్ రోడ్డుగా చేసి ఆదుకోవాలని అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. అది ఫ్రెండ్స్, మదనపల్లి నియోజకవర్గంలోని కీలకమైనటువంటి రోడ్డు రామసముద్రం నిమ్మనపల్లి రోడ్డు విస్తరణ పనుల గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.